అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకుంటున్న కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ. కథ చిన్నదే అయినా బావుంది. మరి కథలోకి వెడదామా? ఒరేయ్ కామేషు, ప్రసన్నని ఏమన్నా అన్నావేమిట్రా? అలా గబగబా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బండి మీద రయ్యిమని స్పీడ్‌గా దూసుకుపోతోంది. తాయారు కొడుకుని అడిగింది. అవునమ్మా, కోపం వచ్చినట్టే ఉంది. నా భార్యకు ఎప్పుడో గాని కోపం రాదు. వస్తే మాత్రం 6 నెలల వరకు పోదు. అలా సంవత్సరానికి 2 సార్లు మాత్రమే వస్తుంది. ఇలా జరిగిన ప్రతిసారి కామేష్ ఈ జోక్ చెప్పి నవ్విస్తూనే ఉంటాడు తల్లిని. ఆవిడకి మాత్రం కొడుకు ఏడవలేక నవ్వుతున్నాడేమో అనే అనుమానం వస్తూ ఉంటుంది. మనలో మన మాట, ప్రసన్న చాలా మంచిదిరా, పని పాట బాగా చేస్తుంది. ఇంటికి వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదలు బాగా చేస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు. కానీ కోపం వస్తే ఎవరిని ఏమీ అనదు, ఎవరి మీద అరవదు. వెంటనే షాపింగ్కి వెళ్ళి అక్కర్లేనివన్నీ కొంటుంది. అదొక్కటే ఆ అమ్మాయిలో ఉన్న చెడ్డ అలవాటు. ఇంటి నిండా గుమ్మానికి పెట్టుకునే ప్లాస్టిక్ పూలదండలు, ప్లాస్టిక్ మామిడి ఆకులు, లతలు, ఫ్లవర్ వాజులు, షోకేస్లో పెట్టుకునే చిన్న చిన్న బొమ్మలు, పెద్ద చిన్న ప్లాస్టిక్ డబ్బాలు, కాళ్ళు తుడుచుకునే డోర్ మ్యాట్లు, డోర్ కర్టెన్లు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, చెప్పులు అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులే మళ్ళీ మళ్ళీ కొనేస్తుంది. షాపింగ్ నుంచి ఇంటికి రాగానే కోపం ఏమీ ఉండదు, మామూలుగా అయిపోతుంది. అది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో సామాన్లకు ఇల్లు వదిలి మనం బయట ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఆలోచించు కామేష్. మెల్లిగా ఆ అలవాటు మాన్పించు. ఆ అమ్మాయి చేతికి డబ్బులు అందకుండా చూసుకో ఆందోళనతో చెప్పింది తాయారు. అమ్మా, ఏం చెప్పను, ఫోన్ అక్కడ పెట్టి స్నానానికి వెళ్ళగానే, లేకపోతే నేను నిద్రపోయినప్పుడు కానీ నా బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో చెక్ చేసి తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటుంది. ఇంకా డబ్బులు తనకి అందకుండా ఏం చేయాలి? అవునా? అలా చేస్తోందా? నాకు ఎప్పుడూ చెప్పలేదు గదరా! పోనీ నా బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు వెయ్యి. అలా కూడా చేశానమ్మా. నా బ్యాంక్ అకౌంట్‌లో ఉంటే తీసేస్తోందని నీ బ్యాంక్ అకౌంట్‌లో కూడా నేను డబ్బులు వేస్తూ ఉండేవాడిని. ఒకసారి నీ ఫోన్‌కి బ్యాలెన్స్ అయిపోతే రీచార్జ్ సంవత్సరానికి సరిపడా చేయించాను. 3 నెలలకి రీచార్జ్ చేయొచ్చు కదా! ఒకేసారి సంవత్సరానికి ఎందుకు చేయించావు? అని తనకి కోపం వచ్చి వెంటనే నీకు చెప్పకుండా నీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు కూడా తన అకౌంట్‌కి ట్రాన్స్ఫర్ చేసేసుకుంది. పోనీ బ్యాంక్ అకౌంట్ మార్చుదామంటే ఇంటి లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్లులు, నా లావాదేవీలు అన్నీ ఆ అకౌంట్ ద్వారానే కదా! అదీ కాక ఇంట్లోకి ఏమి కావాలో అన్నీ తనే చూసుకుంటుంది. పాల బిల్లు, కరెంటు బిల్లు, టీవీ బిల్లు, పని మనిషి జీతం, ఇంటికి వచ్చిన బంధువులకు పెట్టుపోతలు, నెలకి సరిపడా ప్రొవిజన్స్, మధ్యలో ఏమైపోయినా మళ్ళీ తెప్పిస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు హోటల్లో తినడానికి ఇష్టపడదు. ఎప్పుడైనా వెరైటీ ఫుడ్ ఏది తినాలనుకుంటున్నా యూట్యూబ్‌లో చూసి నేర్చుకుని తనే స్వయంగా చేసి పెడుతుంది. ఇలా ప్రతి విషయం తనే స్వయంగా చూసుకుంటున్నప్పుడు నేను తన దగ్గర డబ్బుల విషయంలో ఎలా కంట్రోల్ చేయగలనమ్మా? మనసు విప్పి తల్లితో తన సమస్య చర్చించాడు కామేష్. ఎలా ఈ సమస్య సాల్వ్ చేయాలి అని కింద మీద పడి ఆలోచించి ఒక పరిష్కారాన్ని ఆలోచించింది తాయారు. అమ్మాయి ప్రసన్న, ఒకసారి ఇలా రామ్మా. వంట పనిలో ఉన్న కోడల్ని పిలిచింది తాయారు. ఏమిటి అత్తయ్య గారు పిలిచారా? అంటూ కిచెన్లోంచి తడి చేతులు తుడుచుకుంటూ వచ్చింది ప్రసన్న. ప్రసన్న వదనం చూస్తే ప్రసన్నంగానే కనిపించింది. కిచెన్లో పనిలో ఉన్నావా? అంటూ ఒక చచ్చు ప్రశ్న వేసింది తాయారు. అవును అత్తయ్య గారు, ఎందుకు పిలిచారు? నేను ఒక సలహా చెప్తాను, ఏమనుకోకుండా ఒకసారి వింటావా ప్రసన్న? అదేమిటో చెప్పండి అత్తయ్య గారు. ఈసారి నీకు కోపం వచ్చినప్పుడు మా అబ్బాయిని తిట్టాలని తిట్టలేకపోతున్నా, నన్ను తిట్టాలనుకుని తిట్టలేకపోతున్నా. దేవుడి గదిలోకి వెళ్ళి నీ మనసులో ఉన్న బాధంతా ఆ దేవుడి ముందుకు కూర్చుని చెప్పేసుకో. నీకు కొంత బాధ తగ్గుతుంది. డబ్బులు వేసి తాళం వేసుకునే స్టీల్ డిబ్బీలు అంటే హుండీలు 2 కొనుక్కొని వచ్చాను. ఒకటి దేవుడి గదిలో, ఒకటి నీ బెడ్రూమ్‌లో పెట్టాను. నీకు కోపం వచ్చినప్పుడు ఆ టైంలో బయటికి వెళ్ళకుండా నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ఆ డిబ్బీలో వేస్తూ ఉండమ్మా. ఆ సమయానికి నీ దగ్గర డబ్బులు రెడీగా లేకపోతే నువ్వు బయటకు వెళ్ళి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి అనుకున్నావో ఆ అంకె ఒక చిన్న కాగితం మీద రాసి ఆ హుండీలో వెయ్యి. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకొచ్చి హుండీలో వేసేయమ్మా.
నీకు కోపము తగ్గుతుంది. చూసిన ప్రతి వస్తువు కొనే అలవాటు తగ్గుతుంది. డబ్బులు ఆదా అవుతాయి. కొన్నాళ్ళు పోయాక ఆ డబ్బులతో నీకు నచ్చింది ఒక బంగారు వస్తువు కొనుక్కో. అలా అలవాటు చేసుకో అమ్మా. నీ మంచి కోసమే చెప్తున్నాను. నా బంగారు తల్లివి కదా! నా మాట వినమ్మా. కోడలి భుజం మీద చెయ్యి వేసి అనునయంగా చెప్పింది తాయారు. నాకు కోపం తగ్గించుకోవాలని నేను చూస్తున్నా అత్తయ్యగారు. అలాగే నా వంతు ప్రయత్నం చేస్తానండి. ఏ కళనుందో వెంటనే ఒప్పుకుంది ప్రసన్న. పనిలో పనిగా కొడుకుని కూడా పక్కకి పిలిచి వార్నింగ్ ఇచ్చింది తాయారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వీక్ పాయింట్ ఉంటుంది. ఆ అమ్మాయికి కోపం ఎక్కువ. ఆ టైంలో ఎదురుగా నిలబడి మాటకి మాట చెప్తూ కోపంలో ఉన్న మనిషిని ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడకూడదు. కాసేపు ఒంటరిగా అలా వదిలేసి కామ్గా పక్కకి పోవాలి. కాసేపటి తర్వాత పరిస్థితి అదే సర్దుకుంటుంది. ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ లోపాలు సర్దుబాటు చేసుకుని జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలి. మిగతా అన్ని విషయాల్లో ఆ అమ్మాయి చాలా మంచిదిరా. ఈ కాలం పిల్లల్లా కాదు. ఇంట్లో ఖర్చులు పోను ఇంకా డబ్బులు మిగిలితే ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయి. లేదా ఎంతో కొంత బంగారం కాయిన్స్ కొంటూ ఉండు. మీకు ఎప్పటికైనా అవసరానికి ఉపయోగపడతాయి. కామేష్‌తో కూడా నెమ్మదిగా చెప్పింది తయారు. అలాగే అమ్మా! నువ్వు చెప్పిన సలహా నాకు నచ్చింది. ఇక ముందు నుంచి అలాగే చేస్తాను. కామేష్ కూడా తల్లి సలహా పాటిస్తానని హామీ ఇచ్చాడు. అదండి కథ. కథ చిన్నదే అయినా బాగా ముగించారు. కొడుకుని, కోడల్ని చక్కగా బ్యాలెన్స్ చేసి మేనేజ్ చేసింది తల్లిగారు. చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అంటే భార్యాభర్తల మధ్య గొడవలొచ్చినప్పుడు ఆ తల్లులు ఏం చేస్తారంటే కొడుక్కి సపోర్ట్ చేసి ఇంకొంచెం బత్తీలంటారే అలా బత్తీలెక్కించి సిట్యుయేషన్ అంతా పాడు చేసి ఒక్కోసారి అది తీవ్ర పరిణామాలకు దారి తీసేదాకా చేస్తారు కొందరు తల్లులు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో త్వరలో కలుద్దాం.